First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏంటి అంటే ఎవరు ఏం గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. అరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాకపోతే కొన్ని తప్పులు మనకు వచ్చే రిటర్న్స్లో కూడా చాలా పెద్ద కాస్ట్లీ మిస్టేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఎలాంటి మిస్టేక్స్ మనం చెయ్యకూడదు అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు చంద్రశేఖర్ గారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, అలాగే యాంఫీ రిజిస్టర్. మరి సార్ని అడిగి తెలుసుకుందాం మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది. హాయ్ సార్. సార్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీ అంటే ఈ క్వశ్చన్ అనేది మీరైతేనే సరైన సమాధానం అనేది కూడా చెప్పగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూజువల్గా ఎవరైనా కానీ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ చేసే అతి పెద్ద మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ మిస్టేక్ సార్, మ్యూచువల్ ఫండ్స్లో కాదు అసలు జనరల్ లైఫ్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే పెద్ద మిస్టేక్ సార్. ఇది నన్ను అంటున్నట్టు సార్. ఎవరైనా సార్ మీ చేయకపోతే మీది కూడా మిస్టేక్. ఓకే, ఎవరైతే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయరో వాళ్ళ పెద్ద మిస్టేక్ అదే అండి. ఇప్పుడు కమింగ్ టు మ్యూచువల్ ఫండ్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కడ జనరల్గా మిస్టేక్స్ చేస్తారంటే సార్, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు, ఏం తెలియదు. అంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ మిస్టేక్. ఓకే, రైట్. తర్వాత ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక గోల్ సెట్ చేసుకుని చేయాలి. అంటే ఎప్పుడైతే సార్ మనం ఒక గోల్ సెట్ చేసుకుంటామో వాళ్ళకి తెలుస్తుంది అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఆ డబ్బులు నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు కావాలి, ఆ డబ్బుల్ని దేనికి ఉపయోగించాలి. ఓకే, గోల్ అంటే అదే కదా సార్. అంతే సార్. సో అది తెలియకుండా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు ఎందుకు పెడుతున్నారో తెలీదు, ఎంత రిటర్న్స్ కావాలో తెలీదు, ఎందుకు కావాలో తెలియదు. సడన్గా డబ్బులు వచ్చింది, ఏం చేస్తారు? ప్లానింగ్ లేకపోతే చేయలేరు, ఏం చేయలేరు. ఏదో మళ్ళీ ఎక్కడో మిస్యూజ్ చేయడమో లేకపోతే ఇంకెక్కడికో డైవర్ట్ చేయడమో ఇలా చేస్తుంటారు. అంటే అందుకే ఒక గోల్ సెట్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది చేసిన తర్వాత సార్ ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే రిస్క్, అంటే మీ ఏజ్ ఎంత, మీకు వస్తున్న ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెన్సెస్ ఎంత, దీంట్లో మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో ఇంత డబ్బులు పోతే నాకేం పర్వాలేదు, నా ఫ్యామిలీ సస్టైన్ అవ్వగలదు, నేను ఎంతవరకు రిస్క్ తీసుకోగలను. చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే డబ్బులు వస్తుంది పోదు, లాంగ్ టర్మ్లో వస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక ఇయర్ నెగిటివ్ ఉండొచ్చు, ఒక ఇయర్ పాజిటివ్ ఉండొచ్చు. సో ఆన్ యావరేజ్ చూసుకుంటే ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉంటారో మీకు ఆ రిటర్న్స్ అనేది మనం అనుకునే 10 to 15% ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకుంటే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ మీరు ఇవాళ రిస్క్ మీ అపటైట్ వేరేగా ఉంటుంది. అంటే ఫర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బాగా సంపాదిస్తున్నారు, మీద ఫుల్ డబ్బులు ఉంది, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎమర్జెన్సీస్ ఉన్నా మీకు అది ముట్టవలసిన అవసరం లేదు. సో అలాంటి టైంలో మీరు ఇవాళ రిస్క్ తీసుకోగలనని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. డౌన్ ద లైన్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ 20 years అనుకోండి, 5 years తర్వాత మీ రిస్క్ అపటైట్ మారిపోయింది, మీకు ఉద్యోగం లేదు, యువర్ అన్ఎంప్లాయిడ్, ఎర్నింగ్ జీరో, మీ పెట్టిన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, అదొకటే ఉంది, దాని తప్పించి ఇంకేం చేయలేదు మీరు. సో అలా అన్నప్పుడు ఆ 5 years తర్వాత రిస్క్ మారిపోతుంది. అప్పుడు ఏంటి, ఆయనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. సో అలాంటి టైంలో ఆ కార్పస్ అనేది క్రియేట్ చేయగలిస్తే మన ఎస్డబ్ల్యూపీ యూజ్ చేస్తూ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అరేంజ్ చేయొచ్చు. అంటే విత్డ్రావల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ ఒక కార్పస్ క్రియేట్ అవ్వాలి ఫస్ట్. ఆ కార్పస్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో అది ఉంటే ఎస్డబ్ల్యూపీ రూపంగా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది అరేంజ్ చేయొచ్చు. సో రిస్క్ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే రిస్క్ మారిపోతుంటుంది. సో ఆ రిస్క్ని కూడా కన్సిడర్ చేస్తూ చూసుకోవాలి సార్. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ 5 years 10 years ఏది బాగుంటుంది, ఏది బాగా చేస్తుంది అనేది చూడరు. ఇది 20% వచ్చిందా, 30% వచ్చిందా, 50% వచ్చిందా చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్, మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి,
ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో చేసేటప్పుడు రిస్క్ని తగ్గించుకోవడానికి, రిస్క్ ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే బ్రహ్మాస్త్రం ఏంటంటే డైవర్సిఫికేషన్. డిఫరెంట్ పెట్టాలి చేయరు అవి. ఎందుకంటే తెలియదు సార్ జనాలకి. ఏంటంటే మేము చెప్తాం డైవర్సిఫికేషన్ చేయాలంటారు, ఎక్కడ పెట్టాలి తెలియాలి కదా. సో అదొక మిస్టేక్స్ చేయరు, డైవర్సిఫికేషన్ చేయకుండా చేసేస్తుంటారు సార్. ఇది తర్వాత ప్రతి ఒక్క ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం జనరల్గా మా దగ్గరకు వస్తే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మన రివ్యూ చేయాలి కదా. అవును, రైట్. మేముంటే చెప్తాం, మీరు డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ చేశారనుకుని ఇవన్నీ చేయరు. 1 year తర్వాత అలా 2 years తర్వాత ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి. ఎలా చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా మార్చాలా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలా, ఆ రివ్యూ అనేది చేయరండి. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ డూ దట్ మిస్టేక్. అది కాకుండా సార్ కొన్నిసార్లు ఇన్వెస్టర్స్ ఎమోషన్స్ ప్లే అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు సినారియోస్ చూసుకుంటే మా ఎమోషన్ ఏంటి ఇక్కడ, ఫియర్. మార్కెట్ పడిపోతుంది, ఏం చేయాలో ఒక 3 months సిప్లు ఆపేశారు, కొంతమంది తీసేసుకున్నారు, చాలా మంది అయింది. ఎమోషన్స్, ఫియర్, రైట్. వాళ్ళ ఒక ఫియర్ అనేది క్రియేట్ అయిపోయింది, తీసేసుకుంటుంటారు. అదే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ నాకు ఇచ్చారనుకోండి, మీ డబ్బులు కదా, నాకేం భయం లేదు కదా. సో మేము ప్రాక్టికల్గా మ్యాథమెటికల్గా ఆలోచిస్తాం. అంటే అక్కడ ఎమోషన్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా చేస్తారో ఎమోషన్స్ చాలా ప్లే అవుతుంది. ఫియర్, గ్రీడ్, రైట్. 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. గ్రీడ్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉంటుందో అప్పుడే ఇంకా పెంచుతారు ఎస్ఐపీలు. ఎప్పుడైతే పడుతుంటుందో ఎవరు పెంచరు. అసలు ఇప్పుడు మార్కెట్లో ఎంత పడింది కదా, ఇప్పుడు పెంచాలి కదా ఎస్ఐపీలు. కానీ ఇప్పుడు తీసుకుంటేనే ద పర్ఫెక్ట్ అనమాట. యూనిట్స్ అనేది కూడా ఎక్కువ వస్తాయి మనకు. మీరు మార్కెట్ టైమింగ్ చేయలేరు సార్. నేను చెప్తుంది ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి కన్సిస్టెంట్గా. ఇప్పుడు 10,000తో సిప్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు మార్కెట్ పడింది ట్రేడ్ వార్ వల్ల. మీరు ఏం చేయాలా, ఎస్ఐపి పెంచుకోవాలా, ఓకే, స్టెప్ అప్ చేసుకోవాలా. 10,000 అంటే దానికి ఇంకా 5,000 యాడ్ చేసుకోండి, లేదా 10,000 యాడ్ చేసుకోండి, పెంచుకోవాలా. మీరు ఇక్కడ ఆపేయడం కాదు, సిప్లు ఆపేశారు చాలామంది, కొంతమంది తీసేశారు. సో ఆ ఫియరు, ఆ గ్రీడ్. ఇప్పుడే గ్రీడ్ అంటే ఏంటి, మార్కెట్ పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది కదా అని అప్పుడు యాడ్ చేస్తారు. ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ఇది ఒక మేజర్ మిస్టేక్స్ చేస్తుంటారు. అది కాకుండా సార్ నెట్ అసెట్ వాల్యూ, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు NAV అంటారు కదా, నెట్ అసెట్ వాల్యూ. న్యూ ఫండ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటారు, లాంచెస్ చేస్తుంటారు. దాని నెట్ అసెట్ వాల్యూ 10. 10 రూపాయలకి వస్తుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు NFOలు కొంటారు. అవునా సార్? అంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఒక ఆనియన్ ఉందనుకోండి, 100 రూపాయలకి కిలో ఒకడు అమ్ముతున్నాడు, ఒకడేమో 10 రూపాయలు అమ్ముతున్నాడు. మీరు ఏది కొంటారు? 10 రూపాయలు కొంటాం. ఎందుకు కొంటారు? తక్కువ కదా. తక్కువ. NFO కూడా అలాగే కొంటున్నారు. కానీ NFOలో ఒక ప్లాన్లో 20, 30, 40 స్టాక్స్ ఉంటాయి అనుకోండి, ప్రతి ఒక్క ప్లాన్లో ఉంటాయి కదా. ఉంటాయి. సో దాని NAVలు ఎంత, దాని క్వాంటిటీ ప్రైస్ ఎంత? 30 కంపెనీలు, ఒక్కొక్క కంపెనీ స్టాక్ ప్రైజు 100, 200, 300 ఎంతైనా ఉండొచ్చు. 10 రూపాయలు కాదు కదా అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు డోంట్ లుక్ ఫర్ NAV. దాంట్లో ఉండే కంపెనీ ఏంటి, ఫండ్ మేనేజర్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏంటి, ఆ ప్రాఫిట్ బుక్, ఆర్డర్ బుక్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే, రైట్. సో డోంట్ లుక్ ఎట్ NAV. ఓకే, పెద్ద మిస్టేక్స్ చేస్తుంటారు సార్. అది కాకుండా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్జిట్ లోడ్ ప్రతి ప్లాన్కి ఒక ఎగ్జిట్ లోడ్ 1% ఎంత ఉంటుంది, ప్లాన్ టు ప్లాన్ ఉంటుంది. అది విత్ ఇన్ 1 year తీసేస్తుంటారు డబ్బులు. పట్టించుకోరు, అది 1% ఈ ముందులే అని చెప్పేసి పట్టించుకోరు. అది కూడా మిస్టేకే, పెద్ద మిస్టేక్. అస్తమానం తీసేస్తుంటే, ఎవ్రీ ఇయర్ తీసేస్తుంటే అదొక మిస్టేక్ అండి సార్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మా లాంటి వాళ్ళు అడ్వైస్ తీసుకోకుండా చేయడం. అంటే ఎప్పుడైతే సార్ నేను చెప్పేది ఏంటంటే మా అడ్వైస్ తీసుకుని చేయాలని చెప్పట్లేదు మేము.
కానీ ఎప్పుడైతే మీకు తెలీదో, నాలెడ్జ్ లేదో, మీరు చేయలేరు అనుకుంటారో, అలాంటి టైంలో ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మీకు మీ జర్నీ గ్రోత్తో పాటు వాళ్ళు జర్నీ చేస్తూ మీకు వెల్త్ అయ్యేటట్టుగా క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ప్లస్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒక ఏ మిస్టేక్స్ జరగకుండా చూసుకునేది బాధ్యత వాళ్ళది. మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు డిస్కస్ చేస్తే దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాం. కానీ మీరే అది మీకు నాలెడ్జ్ లేకుండా మీరే ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయలేరు. అప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినా మేము చెప్పలేము, ఏం చేయలేము. సో ఈ ప్రతి ఒక్కరూ ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సిందంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. చేయకుండా ఒక మంచి నాలెడ్జ్ లేనప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే సార్, అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఎన్నెన్ని తప్పులు చేస్తూ ఉంటారు, ఎలాంటి తప్పులు చేస్తుంటారు అనే దాని గురించి కూడా ఈ వీడియో అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ.